బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతి మర్డర్ కేసులో నిందితుడు మహేందర్ ను కస్టడీకి కోరనున్నారు మేడిపల్లి పోలీసులు. ఇవాళ ఎల్బీ నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్లు కూడా దాఖలు చేయనున్నారు. 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలి అని పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. మరోవైపు స్వాతి శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ మేడిపల్లి పోలీసులు గాలింపు కొనసాగుతోంది. స్వాతి హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వాతిని హత్య చేశాక చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లలో శరీర భాగాలు తరలించాడు నిందితుడు. కాళ్ళు, చేతులు, తల విడివిడిగా 3 కవర్లలో వేసిన మహేందర్ ఇంటి మీద ఉన్న ఇటుకలను తలకు తాడుతో కట్టి తరలించాడు. తల ఉన్న కవర్ బ్యాగులో చేతులున్న కవర్ బస్తాలు వేసుకొని బైక్ పై తీసుకెళ్లాడు. తల, చేతులు ఉన్న కవర్లు మూసిలో విసిరేశాడు. తిరిగొచ్చే దారిలో 10 కిలోల బరువున్న రాయిని తీసుకొచ్చిన మహేందర్ 2 కాళ్లను రాయికి కట్టి యూరియా బస్తాలో మూట కట్టి మూసిలో వేశాడు. ఇక స్వాతి మొబైల్ తీసుకొని స్వాతి చెల్లి శ్వేతకి తిన్నారా అంటూ మెసేజ్ పంపాడు. స్వాతి మెసేజ్ చేసినట్లు శ్వేతను నమ్మించే ప్రయత్నం చేశాడు మహేందర్. తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. బావ గోవర్ధన్తో కలిసి మేడిపల్లి పిఎస్లో స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రశ్నలకు భయపడి తానే హత్య చేశాను అని ఒప్పుకొని శరీర భాగాలు ఎలా తరలించాడో కూడా వివరించాడు మహేందర్. దీంతో కేసు పురోగతి కోసం మహేందర్ ను 5 రోజుల కస్టడీకి కోరనున్నారు పోలీసులు. స్వాతి మర్డర్ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మేడిపల్లిలో భార్య స్వాతి మర్డర్ కేసుకు సంబంధించి నిందితుడైనటువంటి భర్త మహేందర్ రెడ్డిని కస్టడీకి మేడిపల్లి పోలీసులు తీసుకోనున్నారు. ఇవాళ ఎల్బీ నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసినట్టుగా పోలీసులు సమాచారం అయితే అందించారు. అయితే ఇప్పటికే స్వాతి శరీర భాగాల కోసం ఒకవైపు డిఆర్ఎస్ తో పాటు మేడిపల్లి పోలీసులు ఇంకా పర్వతాపూర్ సంబంధించిన ఏరియాల్లో ఉన్నటువంటి మూసి ఏదైతే ఉంటుందో మూసి నది మొత్తాన్ని కూడా ప్రస్తుతం జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న అంత్యక్రియలు కూడా స్వాతి పూర్తయ్యాయి. ఇవాళ అయితే దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి మహేందర్ రెడ్డి విచారణకు సంబంధించి విసిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే బావ గోవర్ధన్ రెడ్డితో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో స్వాతి అదృశ్యమైందనేది ఫిర్యాదు చేయడానికి వచ్చిన సందర్భంలో పోలీసులు అడిగే ప్రశ్నలకు భయపడి హత్య నేనే చేశానని మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. శరీర భాగాలు ఎక్కడ పారవేశారో చూపించాలని కూడా పోలీసులు అడగడంతో నిద్ర వస్తుందని కూడా పోలీసులను ఏదైతే వాళ్ళకు ఆట పట్టించే విధంగా పోలీసులను డైవర్షన్ చేసే విధంగా అక్కడనే పోలీస్ స్టేషన్ లోనే పడుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మహేందర్ రెడ్డి అయితే రిమాండ్ కు ఒకవైపు తరలించారు. మహేందర్ రెడ్డి విచారణకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి స్వాతిని ఎందుకు హత్య చేయవలసి వచ్చింది కారణాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు బయటపడతాయనేది మేడిపల్లి పోలీసులు భావిస్తున్నారు. దీంతో కస్టడీ పిటిషన్ కూడా మరి కాసేపట్లో ఎల్బీ నగర్ కోర్టులో దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే స్వాతిని హత్య చేసే క్రమంలో ఆ తర్వాత జరిగినటువంటి ఆక్స్ బ్లేడ్ తో శరీర భాగాలను వేరువేరుగా చేశారు. ఆ తర్వాత చెత్త తీసుకెళ్లే బ్లాక్ పాలిథిన్ కవర్ లో తీసుకెళ్లి కాళ్ళు, చేతులతో పాటు తల విడివిడి భాగాలను 3 కవర్లు వేసి ఆ తర్వాత ఇంటి మీద ఉన్నటువంటి ఇటుకలు తెచ్చి ఆ తలకు తాడుతో కట్టి ఆ తర్వాత మూసిలో పడవేసినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా విచారణ వెల్లడైంది. అసలు హత్యకు గల కారణాలకు సంబంధించి కస్టడీని తీసుకుంటేనే వివరాలను కూడా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కస్టడీ కోర్టు ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.